ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. బృందావనే నిర్జర బృందవందితే గాశ్చారయన్యః కలవేణునిస్వనః గోపాంగనా చిత్త విమోహమన్మథః తంగోపబాలం గిరిధారిణం భజే. సమస్త ప్రాణికోటికి కూడా రక్షకుడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆదిమధ్యాంతరహితుడు, అనవరత ధర్మరక్షణ తత్పరుడు, దీనజన బంధువు, కలియుగమున ప్రత్యక్ష దేవుడు, తిరుమల నివాసి అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఏది ఎప్పుడు ఇవ్వాలో, ఏది ఎప్పుడు తీసుకోవాలో సమస్తము తెలిసినటువంటి చిద్విలాసమూర్తి, చిదానందమూర్తి శ్రీ వెంకటమూర్తి స్వామివారి దివ్య అనుగ్రహంతో మన ఆదివ్యాధులన్నీ పోవడానికై తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఎన్నో సద్గ్రంథములని మన చేత నిత్యము పారాయణ చేయిస్తూ ఉన్నారు. ఈ భాగ్యం కేవలం గోవింద భక్తులది మాత్రమే. ఈ అదృష్టం గోవిందనామ సంకీర్తన తత్పరులకి మాత్రమే. ఇటువంటి సదవకాశాన్ని మనందరం కూడా సద్వినియోగపరుచుకోవడం కోసమై ఈనాటి మన మహాభారతాంతర్గత అరణ్య పర్వలోని కొంత భాగాన్ని పారాయణ చేయడానికి, అలాగే ప్రవచనం వినడానికి ఆచార్యులతో వారితో పాటుగా సత్సంకల్పం చేసుకుందాం. దేవదేవుని అనుగ్రహానికి పాత్రులమవుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధినివృత్తిద్వారా ఆజురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధా పురుషార్థసిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి చత్వారింశధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అథ చత్వారింశోऽధ్యాయः
దేవదేవ ఉవాచ నరస్త్వం పూర్వదేహే వై నారాయణ సహాయవాన్ బదర్యాం తప్తవానుగ్రం తపో వర్షాయుతాన్ బహూన్. యుద్ధం పూర్తయింది. భగవత్ స్వరూప విజ్ఞానం కలిగింది అర్జునుడికి. ఎదురుగా ఉన్నటువంటి వాడు కిరాతుడు కాదు, పరమేశ్వరుడు అని తెలుసుకున్నాడు. ప్రణిపత్య అని చెప్పినట్లు పరమేశ్వర పాదాక్రాంతుడయ్యాడు. క్షమించమని ప్రార్థించాడు. విశిష్టమైనటువంటి స్తోత్రం చేశాడు. మందబుద్ధినై అజ్ఞానంతో నీతో యుద్ధం చేశాను. నువ్వు మహానుభావుడివి. నేను తెలియక అజ్ఞానం వలన అపరాధం చేశాను, మన్నించు అని ప్రార్థించాడు. పరమేశ్వరుడు భక్తలోలుడు అర్జునుడు చేసిన ప్రార్థనని మన్నించి దగ్గరికి తీసుకున్నాడు. క్షమించాను అన్నాడు. ఆ పైన పరమేశ్వరుడు ప్రీతుడై అర్జునుడితో మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పుకున్నాం. ఏం మాట్లాడుతున్నాడో, ఏం చెప్తున్నాడో ఈనాటి 40వ అధ్యాయంలో మనం వినబోతూ ఉన్నాం. అందులో ముందుగా దేవదేవుడు అనగా పరమేశ్వరుడు ఇలా అన్నాడు, నరస్త్వం పూర్వదేహే వై నారాయణ సహాయవాన్. మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క దేహం అంటూ ఉంటుంది. ఈ జన్మలో ప్రస్తుతం మనం అనుభవిస్తూ ఉన్నటువంటి దేహం ఇది. ఈ దేహాన్ని ధరించి మనందరం కూడా ఇక్కడ ఉన్నాం. పూర్వజన్మలో ఏ దేహంతో ఉంటామో తెలియదు, ఉన్నామో. పై జన్మని మనం ఏ దేహంతో గడుపుతామో తెలియదు. ఇప్పుడు అర్జునుడు పూర్వజన్మలో ఏ దేహంతో ఉన్నాడో పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు. నరస్త్వం పూర్వదేహే వై. నర నారాయణులు అని చెప్పి ఇద్దరు ఉన్నారు. నారాయణుడు అంటే సాక్షాత్తు మహావిష్ణువు. నరుడు ఎవడు? నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం అంటున్నాం. ఆ నరుడు ఎవరు అంటే నువ్వే అని చెప్తున్నాడు ఇప్పుడు అర్జునుడితో పరమేశ్వరుడు. నరస్త్వం పూర్వదేహే వై. నాయనా, నువ్వు ఈ జన్మకి ముందర పూర్వదేహంలో నరుడివై ఉన్నావు. నారాయణ సహాయవాన్. నారాయణునికి నువ్వు సహాయకుడిగా ఉన్నావు. ఆయన ఈ సృష్టిని మొత్తాన్ని కూడా నడిపిస్తూ ఉంటే ఆయనతో పాటు నువ్వు కూడా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయడంలో పాలు పంచుకొని ఉన్నావు. ఆయనతో పాటుగా నువ్వు కూడా సంచరించి ఉన్నావు. బదర్యాం తప్తవానుగ్రం తపో వర్షాయుతాన్ బహూన్. కొన్ని వేల సంవత్సరముల పాటు బదరికాశ్రమంలో నీవు తపస్సుని చేసి ఉన్నావు. ఉగ్రమైన తపస్సుని చేసి ఉన్నావు. ఈ నారాయణుడు నరుడు ఇద్దరూ కూడా బదరికాశ్రమంలో తపస్సుని ఆచరించారు. ఆ నరరూపంలో నరదేహంతో పూర్వం బదరికాశ్రమంలో ఘోరమైన తపస్సును చేసి ఈ జన్మలో ఇప్పుడు అర్జునుడిగా ఉద్భవించావు అని చెప్తున్నారు పరమేశ్వరుడు. త్వయి వా పరమం తేజః విష్ణౌ వా పురుషోత్తమే యువాభ్యాం పురుషాగ్ర్యాభ్యాం తేజసా ధార్యతే జగత్. ఇక మనం ఈ అరణ్య పర్వ ఆరంభించుకున్న కొన్ని రోజుల్లో ఒకప్పుడు చెప్పుకున్నాం, శ్రీకృష్ణ పరమాత్మ పాండవులందరినీ కూడా చూడడం కోసం వచ్చినప్పుడు ఆ సమయంలో నాయనా అర్జున, నేనే నీవు,
నీవే నేను, మన ఇద్దరిలో భేదం లేదు, మన ఇద్దరం సమానమైనటువంటి వారమే అని సాక్షాత్తుగా కృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్పారు అని చెప్పి ఇప్పుడు మళ్ళీ పరమేశ్వరుడు అదే మాట అర్జునుడితో చెప్తూ ఉన్నాడు. ఇంకొక విశేషాన్ని కూడా జోడించాడు. త్వయివా పరమంతేజః, అర్జున నీయందు ఏదైతే తేజస్సు ఉన్నదో విష్ణువు వా పురుషోత్తమే, ఆ విష్ణువు యందు పరమాత్మ యందు ఏదైతే తేజస్సు ఉన్నదో మీ ఇద్దరి యందు ఉన్నటువంటి తేజస్సు చాలా విశిష్టమైనటువంటిది, ఉత్కృష్టమైనటువంటి తేజస్సు మీ ఇద్దరిలో ఉన్నది. మీ ఇద్దరి యందు ఉన్నటువంటి తేజస్సు చేతనే ఈ జగత్తు అంతా ధరించబడి ఉందయ్యా. ఈ జగత్తు మీ ఇద్దరి తేజస్సు మీద ఆధారపడి ఉన్నది. అంతటి తేజోమంతులు మీరిద్దరూ కూడా అయి ఉన్నారు. నువ్వు ఆ విష్ణువుకి ఎప్పుడు సహాయకుడుగా ఉంటూ ఉంటావు. భూభారాన్ని తగ్గించాలి అనంటే రాక్షస వధ జరిగి తీరాలి. రాక్షస వధ జరగనంత వరకు భూమి బాధపడుతూ ఉంటుంది, భారంగా ఉంటుంది, పాపం పెరిగిపోతూ ఉంటుంది, అకృత్యములు పెరిగిపోతూ ఉంటాయి. ఏ పని అయితే చెయ్యకూడదు అని చెప్పబడి ఉన్నదో వేదమునందు ఆ పని చేస్తూ ఉంటారు రాక్షసాధములు. అటువంటి వారిని శిక్షించి భూభారాన్ని తగ్గించి జగత్కళ్యాణం చెయ్యడానికి పరమాత్మ శ్రీకృష్ణావతారంలో ఈ యుగంలో ఉద్భవించి ఉండగా ఆయనతోకి సహాయంగా నరరూపంలో ఉన్నటువంటి అర్జునుడమైనటువంటి నీవు ఆ మహావిష్ణువులో ఏదైతే ఉత్కృష్టమైన తేజస్సు ఉన్నదో అదే తేజస్సుని ధరించినటువంటి అడివై ఉద్భవించి ఉన్నావు. మీ ఇద్దరి తేజస్సు చేత ఈ జగత్తంతా ధరించబడుతున్నది అని చెప్తున్నారు పరమేశ్వరుడు అర్జునుడితోటి. ఇలా చెప్పి ఆ పైన శక్రాభిషేకే సుమహతే ధనుర్జనధనిస్వనం ప్రగృహ్యదానవాశ్యస్తాః త్వయా కృష్ణేన చ ప్రభో. ఇక పూర్వ వృత్తాంతం కూడా చెప్తూ ఉన్నారు. ఇతః పూర్వం విష్ణువు అర్జునుడు ఇద్దరు కలిసి ఏం చేశారో ఆ విషయాన్ని మరొక్క మారు పరమేశ్వరుడు చెప్తూ, నాయన ఇంద్ర అభిషేక సమయంలో నీవు అలాగే శ్రీకృష్ణుడు ఇద్దరూ కూడా రాక్షసుల్ని వధించారయ్యా అని చెప్తూ ఉన్నారు. పూర్వం ఇంద్రాభిషేకం జరుగుతూ ఉన్నది. ఇంద్రుడు తన యొక్క దేవాధిపత్యాన్ని స్వీకరిస్తూ ఉన్నాడు. అటువంటి సమయంలో ఇంద్రుడికి ఆ పదవి దక్కకూడదని అక్కడ కొంత గందరగోళం సృష్టించవలనని దేవతలని ఓడించవలనని ఎంతోమంది రాక్షసులు పరిగెట్టుకుని అక్కడికి వచ్చారు. ఆ సమయంలో ఓ పక్క ఇంద్రుడికి అభిషేకం జరుగుతూ ఉంటే ఈ రాక్షసులందరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని చెడగొడదామని ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ అలాగే అర్జునుడు ఇద్దరూ కలిసి ధనుస్సుని స్వీకరించి ఇద్దరూ కూడా రాక్షసులందరినీ కూడా వధించి ఇంద్ర అభిషేక కార్యక్రమం అంటే దైవ కార్యం నిర్విఘ్నంగా కొనసాగేట్టుగా చూశారట. ఆ వృత్తాంతాన్ని ఇక్కడ చెప్తూ నీ శక్తి అటువంటిదయ్యా అర్జున, చాలా సంతోషిస్తున్నాను అంటున్నారు పరమేశ్వరుడు. అలా అని తదేతదేవ గాంధీవం తవ పార్థకరోచితం మాయామాస్థాయ యద్గ్రస్తం మయా పురుష సత్తమ. నాయన అర్జున, పురుష సత్తమా పార్థ, నీ గాంధీవ ధనుస్సు ఉన్నదే, ఈ గాంధీవ ధనుస్సు
నీ చేతిలో ఉండడానికే తగినటువంటిది, వేరొకరి దగ్గర ఉండదగినటువంటిది కాదు. ఇది నీ చేతిలో ఉన్నందువలన ప్రకాశిస్తుంది. అలాగే నీ చెయ్యి కూడా ఇది ఉంటే ప్రకాశిస్తుంది. అటువంటిది గాంధీవ ధనుస్సు, అలాగే అర్జునుడు ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి బంధం. అంతటి విశిష్టమైన గాంధీవ ధనుస్సుని నేనే నా మాయతో నాలో విలీనం చేసేసుకున్నాను. నువ్వు ఇతఃపూర్వం యుద్ధంలో నా మీద ప్రయోగం చేస్తూ ఉన్న సమయంలో దాన్ని నేను తీసేసుకుని ఉన్నాను అని చెప్పి తూణౌ చాప్యక్షయౌ భూయ తవ పార్థ యథోచితౌ భవిష్యతి శరీరంచ నీరుజం కురునందన. నాయన కురునందన, అక్షయ తూణీరాలనేటువంటివి అవి కూడా నీ చేతిలో ఉండదగినటువంటివే. ఇగో అవి కూడా నేనే నా మాయతో నాలో అంతర్ధానం చేసేసుకున్నాను, నాలో విలీనం చేసేసుకున్నాను. ఇవి మళ్ళీ నువ్వు ధరించాలి. ఇవి ధరించినందువలన నీ శరీరం కూడా రోగరహితం అవుతుందయ్యా. అంతటి పవిత్రమైనటువంటి ఈ ధనుస్సును కూడా, ధనుస్సుని అక్షయ తూణీరములని నీవు ఉంచుకునవలసినది అని చెప్పి, ప్రీతిమానస్మితే పార్థ భవాన్ సత్యపరాక్రమ గృహాణ పరమస్మత్త కాంక్షితం పురుషోత్తమ. అర్జున, నేను నీ పట్ల పరిపూర్ణంగా సంతృప్తిని పొంది ఉన్నాను. చాలా చక్కటి పౌరుషాన్ని, పరాక్రమాన్ని నువ్వు ప్రదర్శించి ఉన్నావు. ఆ పైన నీ భక్తి కూడా అనన్యమైనటువంటిది, విశిష్టమైనటువంటిది. అలాగే నీ పరాక్రమం కూడా సత్యమైన పరాక్రమమయ్యా, నిజమైనటువంటిది. ఏదో నలుగురు చెప్తే అంతటి గొప్పవాడు ఇంతటి గొప్పవాడు అని అంటే అలా వచ్చినటువంటి పరాక్రమం కాదు, ఎంతో విశిష్టమైనటువంటి పరాక్రమం నీది. నీకు ఏదైతే మనోవాంఛ ఉన్నదో, ఏ కోరిక ఉన్నదో ఆ కోరికని నా నుండి వరంగా కోరుకో, నేను ఇవ్వడానికి సంసిద్ధుణ్ణై ఉన్నాను అన్నారు స్వామివారు. ఆయనకి తెలియదా అర్జునుడికి ఏం కావాలో? కానీ అర్జునుడు అడగాలి, ఆయన ఇవ్వాలి. అది ఆయన యొక్క అభిప్రాయం. అందుకని కోరుకో అన్నారు స్వామి. నత్వయా పురుష కశ్చిత్ పుమాన్ మర్త్యేషు మానద దివివా వర్తతే క్షత్రం త్వత్ప్రధానమరిందమ. అర్జున, మానవుల్లో కానీ అథవా స్వర్గంలో కానీ నీతో సమానమైనటువంటి పురుషుడు ఇంకొకడు లేడు. నువ్వు సర్వ సమర్థుడవి. అలాగే ఇక క్షత్రియ వంశంలో, క్షత్రియ జాతిలో నిన్ను మించినటువంటి వాడు ఇంకొకడు లేడు. సర్వోత్తముడవి నువ్వు. చాలా గొప్పదైనటువంటి పరాక్రమం, అలాగే సత్యమైనటువంటి పరాక్రమం, అలాగే ఆ బలం, ఓజస్సు, ధృతి ఇవన్నీ కూడా నీలో విశిష్టములై ప్రకాశిస్తూ ఉన్నాయి. అంతటి తేజస్సు, ఓజస్సు ఇంకెవరిలో కూడా లేదు. కావున నేను ఇవ్వాలనుకున్నటువంటిది నీలాంటి వాడికే. నా దగ్గర నుంచి వరాన్ని స్వీకరించేటటువంటి అర్హత నీలాంటి వాడికి మాత్రమే ఉన్నది. కావున ఏం కావాలో కోరుకో, నీ అభిప్రాయం ఏమిటో తెలియజెయ్యి, నేను దాన్ని అనుగ్రహిస్తాను, దాన్ని స్వీకరించు అని చెప్పి పరమేశ్వరుడు అర్జునుడికి తన యొక్క అభిప్రాయాన్ని తెలియజేశారు. అలా అనుగ్రహించారు అర్జునుణ్ణి. పరమానంద భరితుడయ్యాడు అర్జునుడు. ఇక ఏ కోరిక కోసమైతే ఇంతటి కష్టాన్ని అనుభవించి అర్జునుడు తపస్సుని ఆచరించాడో అది తీర్చుకునేటటువంటి సమయం వచ్చింది. ఆ వరం పొందేటటువంటి సమయం వచ్చింది. అత్యంత వినయంతో, భక్తితో పరమేశ్వరుడి మీద
లక్ష్యంతో అర్జునుడు పై మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అర్జునుడు ఏమన్నాడో, ఏ విధంగా ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించాడో రేపటి కథాశ్రవణంలో మనందరం కూడా శ్రద్ధగా విందాం. ఈనాటి ఈ శ్లోకములని ఆచార్యముఖంగా చక్కగా పారాయణ చేద్దాం. పరమేశ్వరానుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. చక్కగా ఆచార్యుల వారి ద్వారా నిన్నటి కథాశ్రవణంలో అర్జున పరమేశ్వరుల యొక్క వివాదంలో ఏమేమైతే కోల్పోయారో, ఆరోగ్యం అనేటటువంటిది అంటే శరీరం అనేటటువంటిది పరమేశ్వరుడి చేత ఇబ్బంది పడటం మనం చూసినదే. దానిని తిరిగి పునః నీ శరీరం అనేటటువంటిది యథావిధంగా ఉండాలి అని వరమిచ్చి, ఆ తదుపరి ఏం జరిగినది అనేటటువంటి విశేషాలను మనం చక్కగా తెలుసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు 40వ అధ్యాయంలో మొదటి శ్లోకం నుండి మనం పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అథ చత్వారింశోऽధ్యాయః. దేవదేవ ఉవాచ. దేవదేవ ఉవాచ. నరస్త్వం పూర్వదేహే వై. నరస్త్వం పూర్వదేహే వై. నారాయణ సహాయవాన్. నారాయణ సహాయవాన్. పదర్యాం తప్తవానుగ్రం. పదర్యాం తప్తవానుగ్రం. తపో వర్షాయుతాన్ బహూన్. తపో వర్షాయుతాన్ బహూన్. త్వయి వా పరమం తేజః. త్వయి వా పరమం తేజః. విష్ణౌ వా పురుషోత్తమే. విష్ణౌ వా పురుషోత్తమే. యువాభ్యాం పురుషాగ్ర్యాభ్యాం. యువాభ్యాం పురుషాగ్రయాభ్యాం. తేజసాధార్యతే జగత్. తేజసాధార్యతే జగదే. చక్రాభిషేకే సుమహత్. చక్రాభిషేకే సుమహతే. ధనుర్జలద నిస్వనం. ధనుర్జలదనిస్వనం. ప్రగృహ్య దానవాశస్తాః. ప్రగృహ్య దానవాశస్తాః. త్వయా కృష్ణేన చ ప్రభో. త్వయా కృష్ణేన చ ప్రభో. తదేవ గాండీవం. తదేవ గాండీవం. తవ పార్థకరోచితం. తవ పార్థకరోచితం. మాయామాస్థాయ యద్గ్రస్తం. మాయామాస్థాయ యద్గ్రస్తం. మయా పురుషసత్తమా. మయా పురుషసత్తమా. తూణౌ చాప్యక్షయౌ భూయః. తూణౌ చాప్యక్షయౌ భూయః. తవ పార్థయథోచితౌ. తవ పార్థయథోచితౌ. భవిష్యతి శరీరం చ. భవిష్యతి శరీరం చ. నీరుజం కురు నందన. నీరుజం కురు నందన. ప్రీతిమానస్మి తే పార్థ. ప్రీతిమానస్మి తే పార్థ. భవాన్ సత్యపరాక్రమః. భవాన్ సత్యపరాక్రమః. గృహాణ పరమస్మత్తః. గృహాణ పరమస్మత్తః. కాంక్షితం పురుషోత్తమ. కాంక్షితం పురుషోత్తమ. న త్వయా పురుషః కశ్చిత్. న త్వయా పురుషః కశ్చిత్. పుమాన్ మర్త్యేషు మానద. పుమాన్ మర్త్యేషు మానద. దివి వా వర్తతే క్షత్రం. దివి వా వర్తతే క్షత్రం. త్వత్ప్రధానమరిందమ. త్వత్ప్రధానమరిందమ. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యానుగ్రహంతో ప్రతినిత్యం మనం గోవిందనామ సంకీర్తనం జరుపుకుంటూ ఉన్నాం. ఈనాడు కూడా గోవింద గోవింద అంటూ అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులతో కలిసి గోవిందనామ సంకీర్తనం చేసుకుందాం. దేవదేవుని అనుగ్రహాన్ని పొందుదాం. వెంకటరమణ గోవింద. సంకటహరణ గోవింద. గోవింద హరి గోవింద. వెంకటరమణ గోవింద. శ్రీ శ్రీనివాస గోవింద. శ్రీ వెంకటేశ గోవింద. భక్తవత్సల గోవింద. భాగవత ప్రియ గోవింద. నిత్య
నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద ఇష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోధార గోవింద దశరథ నందన గోవింద దశముఖ మర్దన గోవింద పక్షి వాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్య కూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణా సాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద భాగి మురారే గోవింద శ్రీ ముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణి నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద చార్య గదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధి మర్దన గోవింద కాల గ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబ్రధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమ దయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద వడ్డీ కాసులవడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప
గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద అత్యంత రహిత గోవింద ఇహ పరదాయక గోవింద యువరాజ రక్షక గోవింద పరమ దయాలో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసి వనమాల గోవింద శేషశాయిని గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కలవాడ అనాథ రక్షక గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద 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 ఓం నమో వెంకటేశాయ. క్షమా ప్రార్థన, లోకక్షేమ ప్రార్థన, భగవత్ సమర్పణ మంగళాచరణములతో మన పారాయణాన్ని చక్కగా మనం పూర్తి చేసుకుని స్వామివారి దివ్యానుగ్రహాన్ని పొందుదాం. అథర్క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం జయద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రేయః కాంతాయ కళ్యాణ నిధయేతినాం. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.